హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూఎస్ ట్యాక్స్ నాలెడ్జ్ ఛానల్. ఈ వీడియోలో మనం యూఎస్ ట్యాక్సెస్ గురించి మనకు అర్థమయ్యే సరళమైన తెలుగు భాషలో డిస్కస్ చేద్దాం. చాలా మందికి స్టాండర్డ్ డిడక్షన్ అండ్ ఐటమైజ్ డిడక్షన్ గురించి కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంతమంది అయితే ట్యాక్స్ రిటర్న్ ని ఎందుకు ఐటమైజ్ చేయలేదని కూడా అడుగుతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఫైలింగ్ స్టేటస్ ను బట్టి డైరెక్ట్ గా ఐఆర్ఎస్ నుంచి అప్లికబుల్ అయ్యే డిడక్షన్ ని స్టాండర్డ్ డిడక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఫైలర్స్, మ్యారీడ్ ఫైలింగ్, జాయింట్లీ, సెపరేట్లీ, హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్, ఈ విధమైన ఫైలింగ్ స్టేటస్ లకి డిఫరెంట్ స్టాండర్డ్ డిడక్షన్స్ ఉంటాయన్నమాట. వేరాజ్ ఐటమైజ్ డిడక్షన్ అనేది మీరు నివసించే ప్రైమరీ హోమ్ లేదా రెసిడెన్షియల్ హోమ్ మీద మీరు పే చేసే మార్టిగేజ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్, డొనేషన్స్, ఇవన్నీ కలిపి ఐటమైజ్ డిడక్షన్ కిందకి వస్తాయన్నమాట. ఒక ట్యాక్స్ రిటర్న్ ఎప్పుడు ఐటమైజ్ అవుతుందంటే మీరు ఈ పే చేసే ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో ఇవన్నీ కలిపి స్టాండర్డ్ డిడక్షన్ అమౌంట్స్ కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా ట్యాక్స్ రిటర్న్ అనేది ఐటమైజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసి 27,700. ఒకవేళ మీరు పే చేసే మార్టిగేజ్ పేమెంట్స్, ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్, డొనేషన్స్ ఇవన్నీ కలిపి ఈ 27,700 కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా ట్యాక్స్ రేట్ అనేది ఐటమైజ్ అవుతుంది అనమాట. ఇక్కడ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి మీరు నివసించే ప్రైమరీ హోమ్ మీద మాత్రమే మీరు మార్టిగేజ్ పేమెంట్స్ ని డిడక్షన్ ని ఐటమైజ్ కింద తీసుకోగలరు అనమాట. మీరు లేదా రెంటల్ ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ వాటి మీద పే చేసే మార్టిగేజ్ పేమెంట్స్ మీరు ఐటమైజ్ కింద డిడక్షన్ తీసుకోలేరు. సెకండ్ పాయింట్, ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్ మీరు ఎంత చేసినా కూడా అప్ టు $10,000 వరకు మాత్రమే డిడక్షన్ తీసుకోగలరు అనమాట. మీరు ఈవెన్ $20,000, $30,000 పే చేసినా కూడా అప్ టు 10K అంటే $10,000 వరకు మాత్రమే మీరు డిడక్షన్ తీసుకోగలరు అనమాట. సో ఈ వీడియో కొంతమందికి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ టాపిక్ లో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా దయచేసి కామెంట్ చేయండి, డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. మీరు కొత్తగా యూఎస్కి వచ్చి మీ ట్యాక్స్ రిటర్న్ లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా, మీ ట్యాక్స్ రిటర్న్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. మీ అవైలబిలిటీని బట్టి మీరు మీటింగ్ షెడ్యూల్ చేసుకుని మీరు నాతో డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.